మాజీ మంత్రి విడుదల రజనీకి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. చిలకలూరిపేట క్వారీ యజమానుల బెదిరింపుల పర్వంపై విజిలెన్స్ అధికారుల విచారణ మొదలుపెట్టింది. ఓ క్వారీ యజమాని బెదిరించిన కేసులో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణలో 2,20,00,000 రూపాయల వసూలు చేశారని విచారణలో వెల్లడైనట్లు సమాచారం. 10 లక్షల ఐపీఎస్ అధికారి జాషువా 10 లక్షలు విడుదల రజనీకి పిఏ రామకృష్ణ తీసుకున్నట్లు దర్యాప్తులో కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తుంది. మరో 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు విజిలెన్స్ అధికారులు విడుదల రజనీతో పాటు మరో 4 క్రిమినల్ కేసు నమోదు చేసే ఛాన్స్ ఉంది. మాజీ మంత్రి విడుదల రజనీకి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. చిలకలూరిపేట క్వారీ యజమానుల బెదిరింపుల పర్వంపై విజిలెన్స్ అధికారులు విచారణ మొదలుపెట్టింది. ఓ క్వారీ యజమాని బెదిరించిన కేసులో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని విచారణలో వెల్లడైనట్టు సమాచారం. 10 లక్షలు ఐపీఎస్ అధికారి జాషువా, 10 లక్షలు విడుదల రజనీ పిఏ రామకృష్ణ తీసుకున్నట్టు దర్యాప్తులో కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తుంది. మరో 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న విజిలెన్స్ అధికారులు విడుదల రజనీతో పాటు మరో 4 క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి విడుదల రజనీకి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. చిలకలూరిపేట క్వారీ యజమానుల బెదిరింపుల పర్వంపై విజిలెన్స్ అధికారుల విచారణ మొదలుపెట్టింది. ఓ క్వారీ యజమాని బెదిరించిన కేసులో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో 2,20,00,000 రూపాయల వసూలు చేశారని విచారణలో వెల్లడైనట్టు సమాచారం. 10 లక్షల ఐపీఎస్ అధికారి జాషువా, 10 లక్షలు విడుదల రజనీ పిఏ రామకృష్ణ తీసుకున్నట్లు దర్యాప్తులో కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తుంది. మరో 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న విజిలెన్స్ అధికారులు విడుదల రజనీతో పాటు మరో 4 క్రిమినల్ కేసు నమోదు చేసే ఛాన్స్ ఉంది. మాజీ మంత్రి విడుదల రజనీకి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. చిలకలూరిపేట క్వారీ యజమానుల బెదిరింపు పర్వంపై విజిలెన్స్ అధికారుల విచారణ మొదలుపెట్టారు. ఓ క్వారీ యజమాని బెదిరించిన కేసులో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని విచారణలో వెల్లడైనట్టు సమాచారం. 10 లక్షలు ఐపీఎస్ అధికారి జాషువా, 10 లక్షలు విడుదల రజనీ పిఏ రామకృష్ణ తీసుకున్నట్లు దర్యాప్తులో కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తుంది. మరో 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న విజిలెన్స్ అధికారులు విడుదల రజనీతో పాటు మరో 4 క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, విడుదల రజనీతో పాటు మరో 4 కూడా క్రిమినల్ కేసులు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? అయితే మాజీ మంత్రి విడుదల రజనీపై పల్నాడు జిల్లా ఎడ్లపాడు సంబంధించి బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేసింది. తమ నుంచి రజనీ ఆమె పిఏ గోపి అయితే 2,50,00,000 వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. అయితే దీనిపై సానుకూలంగా ఆమె అయితే స్పందించారు. అయితే విచారణకైతే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మాజీ మంత్రి రజనీ అక్రమాలు ఇటీవల ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే జగనన్న కాలనీల పేరిట తమ వద్ద భూములు సేకరించి కమిషన్ కూడా వసూలు చేశారన్నది కూడా ప్రధానంగా ఆరోపణ ఉంది. అలాగే చిలకలూరుపేటలో మండలంలో రైతులకు సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మొరబెట్టుకున్నారు. దీనికి సంబంధించి చిలకలూరుపేట మండలంలో కూడా పలుమార్లు గుడిపూడి గ్రామ రైతులకు సంబంధించి రైతుల వద్ద కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా ఒక నిర్ధారణకు వచ్చింది. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క శ్రీనివాస బాలాజీ క్వారీ యజమానికి బెదిరింపు కేసులో కూడా విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే దర్యాప్తు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విచారణలో మొత్తంగా 2,20 కోట్ల రూపాయలు ఆమె వసూలు చేశారని కూడా ప్రధానంగా ఆరోపణ ఉంది. అలాగే దీనికి సంబంధించి 10 లక్షల రూపాయలు ఐపీఎస్ అధికారి జాషువా, అలాగే 10 లక్షల విడుదల రజనీ పిఏ రామకృష్ణ కూడా తీసుకున్నట్లుగా దర్యాప్తులో కీలకంగా ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరో దీనికి సంబంధించి ప్రభుత్వానికి విజిలెన్స్ అయితే నివేదిక ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం సీఎం ప్రోగ్రాంలు వరుసగా 2 రోజుల నుంచి కలెక్టర్లతో సమావేశాలు ఉండటం, అలాగే ప్రధానంగా ఈ రోజు కూడా సీఎం ప్రోగ్రామ్స్ ఉండటంతో కూడా దీని యొక్క నివేదిక కొంచెం లేట్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా సీఎం దగ్గరికి కూడా ఈ ఫైలు వెళ్ళినట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా అయితే మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు మరో 4 కూడా ఈ క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా విడుదల రజనీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్లుగా కూటమి నేతలు కూడా చెప్తున్నారు. ఆమె వైసీపీ
అధికారంలో ఉండగా మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అంతేకాకుండా తమకు సంబంధించిన అంటే కూటమి నేతలకు సంబంధించి ఎలక్షన్ లో కూడా భయభ్రాంతులకు గురి చేసినారు అని చెప్పేసి కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఆమెపై కొన్ని కేసులు అయితే స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా ఆమెపై ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యం అయితే ఉంది. థ్యాంక్ యూ.